వస్తే ఒక నిమిషం వినండి. అన్ని మతస్థులు వస్తే ఆ డిక్లరేషన్ విషయం ఏంటంటే ఈ యొక్క ప్రార్థనా స్థలం యొక్క పవిత్రతని భంగం కలగకుండా నేను చూస్తానని ఆ డిక్లరేషన్. అది ఆ డిక్లరేషన్ ఇవ్వడం వల్ల ఏం బాధ ఆయనకి? ఎందుకు సమాజం నమ్మట్లేదు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్పేసి హిందూ ఎందుకు నమ్మట్లేదు? ఆయన ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఒక ముఖ్యమంత్రి కానుకలు అర్పించినప్పుడు వెంకటేశ్వర స్వామికి సతీ సమేతంగా రావాలి. ఏ రోజైనా వాళ్ళ భార్యను తీసుకొచ్చారా? ఇప్పుడు ఈయన హిందూగా మారిండని చెప్తాడు, గంగా నదిలో మునిగాడు, వాళ్ళ భార్య మారిందా? మారలేదు కదా. వాళ్ళ భారతీదేవి తిరుమల రానందుకు ఆమె గురించి ఆ తాడేపల్లి కొంపల తిరుపతి సెట్ వేయించాడు. అయినప్పటికి కూడా సెట్ అయినప్పుడు కూడా అది ఒక ప్రతిబింబం అయినప్పుడు కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఒక ప్రతిరూపం. అది ఆ సెట్టులో దేవుడికైనా నైవేద్యం పెట్టినప్పుడు దేవుడికి చెందుతుంది. అక్కడ ఇచ్చినటువంటి నైవేద్యము చేతిలో పట్టుకుని పక్కకు పారేసి మొత్తం మీడియాలో వచ్చింది. అంతకంటే దుర్మార్గం ఏం కావాలి మీకు? అంతకంటే మిమ్మల్ని హిందూ ఏతరానికి అంతకంటే సాక్ష్యం ఏం కావాలా? మీరు క్రిస్టియన్ అనడానికి అంతకంటే సాక్ష్యం ఏం కావాలా? అలాంటి వాళ్ళకి డిక్లరేషన్ అడగరా? ఖచ్చితంగా అడుగుతాం. ఇదంతా మీరు చేసే కథ ఇది. మీరు అంతర్వేదిలో మీరు హిందూ వ్యతిరేకత ఏ విధంగా ఎక్స్పోజ్ అవుతుంది? అంతర్వేదిలో రథం తగిలిపడినప్పుడు ఏం చేశారు మీరు? చేయకపోతే మీరు ఒక సర్కాస్టిక్ స్టేట్మెంట్ ఇస్తారా? చేయకపోతే ఇలాంటి హిందూ సంస్కృతిని సమావేశం చేసేవాళ్ళు ఎప్పటి వరకు చరిత్ర పట్టించారు. హిందూ ఏతరులను బోర్డులో తీసుకొచ్చారు. ఆ వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డికి హిందువుల వాళ్ళ కూతుర్ల పెళ్లి చేశారు. సిట్ విచారణ మొదలైంది. మరేమన్నా తొందరగా ఇద్దరు మాజీ చైర్మన్ నోటీసులు ఇచ్చే ఖచ్చితంగా విచారణ చేపడతాం. దోషులు ఎవరో దీంట్లో బాధ్యులు ఎవరో ఖచ్చితంగా ప్రజల ముందు తీసుకువెడతాం. ఇంకోటండి, జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల ఒక్క నిమిషం తిరుమలకి జగన్ వస్తాడనగానే డిక్లరేషన్ బోర్డులు పెట్టారు. మళ్ళీ ఆయన రాగానే తీసేశారు. ఉంచొచ్చు కదా, అది ఎందుకని తీసేస్తున్నారు? అవి డిక్లరేషన్ అనేది అన్య మతస్థులు వస్తే ఖచ్చితంగా ఇవ్వాలని నిబంధన ఉంది. ఎవరైనా అన్య మతస్థులు వస్తే వాళ్ళ రేపొద్దున బీజేపీ నుంచి షానవాజ్ హుస్సేన్ వస్తాడండి, మరి ఆయన కోసం కూడా బోర్డు అట్టే ఉంచాలి. బోర్డులు ఎందుకు తీసేశారు? ఎంబడే అక్కడ కార్యకర్తలు పెట్టారు బోర్డులు. అవి తిరుమల దేవస్థానం తీశారు. వస్తాడు, ఆయనతో మాట్లాడాను. ఆయనతో నేను మాట్లాడా షానవాజ్ హుస్సేన్ తోటి. నేను తిరుమల దర్శించుకోవాలనుకుంటున్నానంటే మీరు డిక్లరేషన్ ఇచ్చి రావాలండి అని అన్నా. నేను వచ్చి పెడతానండి అని. మరి ఆయన వచ్చేదాకా బోర్డు పెట్టాలి కదా, బోర్డు ఎందుకు తీశారు మధ్యలో? ఇప్పుడు బీజేపీలో షానవాజు ఇంకెవరైనా కానివ్వండి జగన్మోహన్ రెడ్డి లాగా వితండవాదం చేయరు. వాళ్ళకి తెలుసు వాళ్ళ బాధ్యత ఏందనేది. మేము ఒక వాసుదేవన్ గారు ఎందుకు తీస్తారు? ఓటుతో నో డిఫరెన్స్. వాసుదేవన్ గారు నేను ఒక నిమిషం ఆగమ్మా. ఇప్పుడు నేను ఇంతకు ముందు ఒకసారి మక్కా మసీదులో ఒక నాయకుడు వెనమ స్పీచ్ ఇస్తుంటే, కమ్యూనల్ స్పీచ్ ఇస్తుంటే అక్కడ నేను స్పీచ్ ఇస్తానని చెప్పి చేయలేను. నేను డిక్లరేషన్ ఇచ్చాను. మక్కా మసీద్లో నేను ఒక పవిత్రత భంగం కల్పించాను, డిక్లరేషన్ ఇచ్చాను. అది నా బాధ్యత ఒక పౌరుడిగా. అది రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయం. అది దానికి బైఖాతరు చేసి నువ్వు ఈ రాజ్యాంగ విలువల్ని బుల్లో చేస్తున్నట్టే కదా, బుల్లో చేస్తున్నట్టు కదా. నువ్వు ఏంటంటే అక్కడ ఓటు రాజకీయం. నువ్వు అక్కడ కాదని నువ్వు డిక్లరేషన్ ఇస్తే నువ్వు హిందువు కాదని చెప్పేసి తెలుసని చెప్పేసి. ఒకసారి బాలకోటే గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఒక్క నిమిషం అండి, బాలకోటే గారు మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు. వాసు గారు, డిక్లరేషన్ అనేది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అంశం కాదు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అంశం కాదు. అది టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అంశం. ముందు ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దానికి ముఖ్యమంత్రులనే ఉప ముఖ్యమంత్రులనే మాటలు అంటాం కాదు. అది దేవస్థానం. వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారు? దేవస్థానం బోర్డు ఉంచొచ్చు కదా. బాలకోటే గారు మీరు మంచి మాట చెప్పారు. దేవస్థానం ఆ బోర్డు అట్లా పెడితే తెలియని వాళ్ళు హిందూయేతర ఎవరన్నా గుడికి వస్తే వాళ్ళందరూ తెలుసుకుంటారు. హిందూ కాని వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళే డిక్లరేషన్ ఇచ్చుకుంటారండి. ఎందుకు టీటీడీ? నేను అడుగుతున్నది ఏంటంటే టీటీడీ ఎందుకు ఆ బోర్డు తొలగించింది? వాసు గారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు దైవ దర్శనానికి వెళ్ళాల, దైవం మీద దండయాత్రకు వెళ్ళాడు. 40,000 మందిని సమీకరించాడు. ఒక పెద్ద వివాదం అయిపోయింది. హిందూ సంఘాలన్నీ కూడా మోహరించినాయి.
తప్పనిసరిగా అంశం తెర మీదకి వచ్చింది కాబట్టి డిక్లరేషన్ పెట్టి సంతకం పెట్టమని చెప్పేసి పెట్టాల్సి వస్తుందని వెళ్ళాడు ఆయన. వాసుదేవన్ ఇంకా డిక్లరేషన్ మీద కూడా సంతకం అడగల. ఒక చిన్న అంశం అందుకు అండి. తానే ఒక చిన్న నువ్వు అంశం. డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఒకటి ఆయన అంశం. క్రిస్టియన్ అని తెలిపోతుంది. ఓ సంతకం పెట్టకపోతే రైట్, ఒకసారి మహేష్ గారు మాట్లాడతారు. మహేష్ గారు ఒక్క నిమిషం అండి. మహేష్ గారు లోకల్, మనందరికన్నా ఆయన ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఒక్క నిమిషం సుజాత గారు, సుజాత గారు, మహేష్ గారు, రైట్, మహేష్ గారు, సుజాత గారు, మహేష్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మహేష్ గారు మాట్లాడతారు. సుజాత గారు, సుజాత గారు, చూపించలేరు. మహేష్ గారు లోకల్, ఆయన మాట్లాడతారు. రైట్, మహేష్ గారు మీరు మాట్లాడండి. మహేష్ ఒక్క నిమిషం అండి. మహేష్ గారు మార్చుకోమని చెప్పండి, భాష సరిగా మాట్లాడమని చెప్పండి. మీరు ఆగండి. సుజాత గారు మీరు ఆగండి, మహేష్ గారు మాట్లాడతారు. మహేష్ గారు మాట్లాడతారు. మహేష్ మీరు మహిళ